ఈరోజు మనము రంజోల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గంజాయి మోహన్ గారు అనే రైతు తనకున్న పొలంలో సమిష్టిగా వ్యవసాయంని చేస్తున్నారు. వీరు నలుగురు అన్నదమ్ములు వివిధ రకాల పంటల్ని ఎన్నుకొనేసి సరైన యాజమాన్య పద్ధతులు చేస్తూ అనుకున్న విధంగా పంట దిగుబడి సాధిస్తూ విజయాన్ని సాధిస్తున్నారు. పంటలకు వచ్చినట్టయితే ఈ రైతు సోయాబీను, మొక్కజొన్న, అల్లము, అరటి, టమాటో, చెరుకు సాగు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా కూడా మనము రకరకాల పంటలు మనము ఇతని పొలంలో మనం చూస్తాము. నీరు అనేది చాలా తక్కువగా ఉంది. సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ స్వల్పకాలిక పంటలైన సోయాబీను, ఆలుగడ్డ, వాటర్ మెలన్ పంటలను ఒక భూమిలో సాగు చేస్తే ఇంకో భూమిలో అల్లము, మొక్కజొన్న, అరటిని లేదా పపాయ అంతర పంటలుగా సాగు చేస్తూ అనుకున్న రీతిలో దిగుబడి సాధిస్తున్నారు. నేను సుమారుగా ఒక 20 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నానండి. మా నాన్నగారు వ్యవసాయం చేసేది. మాది ఉమ్మడి కుటుంబము. మేము నలుగురం అన్నదమ్ములు. అంతర్ పంటలు వేసే అలవాటు విన మా నాన్న ద్వారానే నేర్చుకున్నాము. కాలం వృధా కావద్దు, ఉన్న సమయంలోనే రకరకాల పంటలు వేయాలి, ప్రతి నెల మనకు ఏదో విధంగా ఆదాయం అందాలనే ఆలోచన తనది. ఉమ్మడి కుటుంబము, ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము వ్యాపారంలో అంటే అనునిత్యము ఏదో ఒక రకమైన లాభాలు ఉంటాయి. వ్యవసాయంలో విన అదే మాదిరిగా తీసుకెళ్లాలనే ఆలోచన ధోరణితోని నా సొంత ల్యాండ్లే కాకుండా లీజ్ ల్యాండ్ల విన చేస్తుంటామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకు 30+ ఉంది, ప్లస్ ఇంకా 35+ లీజ్ ల్యాండ్లు మీద ఉంటాయి. ఈ ల్యాండ్లలో అంతా నేను అంతర పంటలకి వెళ్లాల్సి వచ్చింది. నేను ప్రధానంగా అల్లంలోనే ఎక్కువ లాభాలు చూసినాం కాబట్టి అల్లం బాగుంటుంది అని ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 5 నుండి సుమారుగా 10 ఎకరాలు అల్లం వేసాను. ఒక 5-6 ఎకరాలు సోయాబీన్ ఉంది, అరటి ఉంటుంది ఒక 10-12 ఎకరాల వరకు, చెరుకు ఉంటుంది, ఒక 3 ఎకరాలు టమాటా ఉంటుంది. ఎప్పటికీ ఫీల్డ్లో ఏదో ఒక రాబడి రావాలి అనే ఉద్దేశంతోనే రకరకాల పంటలు వేస్తుంటాము. మేలోనే అల్లాన్ని నాటుకుంటాము. అల్లం నాటిన 20 నుండి 25 రోజుల వ్యవధి తర్వాతనే మొలక బయటకు వస్తుంటుంది. ఈ అల్లం మొక్క హీట్కి తట్టుకోదు కాబట్టి దాన్ని షేడ్ ఉద్దేశం చేసి గతంలో ఏంటంటే అణువులు జల్లి దాన్ని పీకేసేవాళ్ళు. ఎండకి అల్లం దెబ్బతినొద్దు, ఖరాబ్ కావద్దన్న ఉద్దేశంతోనే ఇంటర్ క్రాప్ స్వీట్ కార్న్ నాటుకుంటాం. స్వీట్ కార్న్ 80 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సుమారుగా ఒక ఎకరాకు 40 నుండి 50 వేల రూపాయల ఆదాయం దాని నుండి విన తీసుకుంటాను నేను. స్వీట్ కార్న్ నుండి వచ్చిన ఆదాయం అంతర్కృషికి మాకు ఉపయోగపడుతుంది. అరటి కానీ పొపాయ కానీ అల్లంకి మట్టి ఎగదోయాల్సి ఉంటుంది అన్నట్టు. నా నెలలో ఒక 2 సార్లు అట్లా మట్టి ఎగదోస్తాము. ఎండాకాలమే పొరకంతా పడిపోతుంటుంది. అప్పుడు విన షేడ్ అవసరమే కాబట్టి 4వ నెలల్లో మనము పొపాయ కానీ అరటి కానీ మళ్ళీ ఇంటర్ క్రాప్కి వెళ్తాం. ఒకవేళ పొపాయ వెళ్తేనేమో మినిమం వైరస్ ఎలాంటిది సోకకుండా మంచిగా ఉంటే మినిమం 15 నుండి 18 నెలల వరకు దాని నుండి దిగుబడి తీసుకుంటుంటాం. అల్లం చుట్టుపక్కల రైతులు బాగుందని చెప్పేసి నా దగ్గర ఇథనాల్ ఎక్కువగా ఉన్నారు. నాకు దిగుబడి వచ్చేసి ఎకరానికి 100 క్వింటాలు వచ్చింది. నేను 60 నుండి 80 వరకే అమ్మిన. నాకు లాగోడి ఓను ఎకరాకు సుమారుగా 5 నుండి 6 లక్షలు ఈ ఇయర్ అల్లంలో మిగిలినాయి. అల్లం అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న ఫీల్డ్. అందులో అల్లంలో పెట్టిన ఇంటర్ క్రాపే ఈ అరటి మొక్క. అరటికి వినా మంచి రేటు ఉంది ఈసారి. ఇప్పుడు ఫీల్డ్ రేటే 20 నుండి 25 రూపాయలకు వస్తున్నారు. ఎకరాకు సుమారుగా తక్కువ అన్న 40 టన్నుల దిగుబడి వస్తుంది. నాకు 20 లాగా యావరేజ్ వేసుకున్నాం. ఇది వినా ఎకరాకు నాకు ఒక 3-4 లక్షలు అయితే ఈజీగా అన్ని బోను మిగులుతాయి అన్నట్టు. నేను దీనికి ఖర్చు పెట్టింది స్టార్టింగ్ ఇయర్లో మొక్కలు ఖర్చు ఉంటుంది. సుమారుగా ఒక 17 నుండి 18 వేల వరకు ఒక టిష్యూ కల్చర్ మొక్క ఖరీదు. ఎలాంటి తెగుళ్ళు కనుక సోకిందనుకో ఈ ఫీల్డ్ 3వ సంవత్సరం ఉంచలేము. నెక్స్ట్ 2 ఇయర్స్ మట్టుకు నాకు ఎలాంటి ఖర్చు ఉండదు అన్నట్టు. అంటే మొక్కేసే పని లేదు. నేను మినిమం ఒక 27-28 నెలల్లో 3 పంటలు తీసుకోగలుగుతాను అన్నమాట. కొన్ని మేలుకోలు పాటిస్తే ఖచ్చితంగా వ్యవసాయంలో లాభదాయకమే. దీన్ని వినా బిజినెస్ లాగానే చేయాలి. ప్రతి రైతు వ్యవసాయ అధికారులను వినా కలిసి లేకుంటే వాళ్ళ ద్వారా టెక్నిక్స్ నేర్చుకోవాలి. నేనైతే ఎక్కడ అసలు నీళ్లు బారియను కాలువతో. ప్రతి జాగల్లో డ్రిపే వాడతారు. సంగారెడ్డి విజ్ఞాన కేంద్రం నుండి మేడం వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు. ప్రతి రైతులు వ్యవసాయ విస్తరణాధికారులు కానీ సైంటిస్టులను కానీ కలిసి వాళ్ళ సలహాలు తీసుకుని చేస్తే బాగుంటుంది. కొన్ని వైరస్ల లక్షణాలు, పోషక విలువల లక్షణాలు వాళ్ళ ద్వారా డీప్గా డిస్కషన్ చేయడం వల్లనే నేను ఈ నైపుణ్యత నేర్చుకున్నాను. ఎక్కువ మొత్తం పెంటెరువులు వేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూమి ఆర్గానిక్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటేనే పంట బలంగా వస్తుంది, భూమి ఆరోగ్యం పెరుగుతుంది, రైతు వినంగా బలపడతాడు. మా అదృష్టం ఏంటంటే ఎప్పుడు ఏదో రకంగా ఒక 2-3 కటింగ్స్ అన్న మంచి రేట్లు అమ్మడము, వ్యవసాయము పండగనే అనిపించింది ఇప్పటి వరకు మనకు. దీనికి కారణం ఏంటంటే మేము ఉమ్మడి కుటుంబము, ప్రతిదీ ఫీల్డ్లో ఉండి అందరం చూసుకుంటాం అన్నట్టు. సమిష్టిగా అందరము ఒకే ఆలోచన విధంగా పనిచేస్తున్నాము. అదే మా గొప్పతనం అని అనుకుంటాను నేను. భూమి బాగుంటే రైతు బాగుంటాడు, పంట బాగుంటే ఖచ్చితంగా రైతు విన బాగుంటాడు. ప్రతి రైతులు అందరినీ యూటిలైజ్ చేసుకోవాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇక్కడ మా ప్రాంతంలో వర్షం పడతలేవు. మేము సోయాబీన్ పెట్టుకున్నాము.
దానివల్ల రెయిన్ డ్రిప్ వేసుకున్నాము. రెయిన్ డ్రిప్ వల్ల ఇక్కడ ఒక 8 ఫీట్లు అక్కడ ఒక 8 ఫీట్లు తడుస్తాయి. ఒక్క రోజుకు ఒక 2 ఎకరాల వరకు పారుతుంది. తడి బాగా వస్తుంది. తడిసిన వల్ల మొక్క మంచిగా ఏపుగా తెగుళ్ళు లేకుండా ఎదుగుదల బాగుంది. ఎక్కరకు సోయా 10 కుంటలు పండుతుంది. ఇది కాగానే దున్నేసి ఆలుగడ్డ పెడతాము. ఆలుగడ్డ వీట మనకి ఎక్కడికి వచ్చేసి ఒక 17 టన్నుల వరకు దిగుబడి వచ్చేస్తుంది. ఆ తర్వాత పుచ్చ వేస్తాం. పంట మంచిగా వస్తే 20 దాకా వీట పండుతుంది మేడం. ఎకరానికి 3 పంటలు తీసుకుంటాము. ఒకటే పంటల మీద ఆధారపడకుండా ప్రతి సంవత్సరం మార్చి పెట్టుకుంటే, అన్ని రకాల పంటలు పెట్టుకుంటే పత్తి మీద వరి మీద ఎక్కువ ఆధారపడకుండా అవి షార్ట్ టైం పంటలు ఎక్కువ తీసుకుంటాము. రైతులు అందరు బీట ఇట్లా షార్ట్ టైం పంటలకు వెళ్తే బాగుంటుంది. పంటల సెలెక్షన్ సరిగ్గా చేసుకుంటూ ఆహార పంటల వైపే మొగ్గు చూపకుండా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతూ రసాయనిక ఎరువుల వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా సేంద్రియ ఎరువులు వేసుకుంటూ సేంద్రియ కర్బన శాతాన్ని కూడా నేలలో పెంచుకుంటూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరైన నీటి యాజమాన్య పద్ధతులు ఫాలో అవుతూ రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.